వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు ముగ్గురు అబ్బాయిలు అంటే మీతో పాటు కో యాక్టర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు. సో మీకు అప్పుడు ఈ క్యారెక్టర్ ఓకే చేయడానికి అంటే ఏంటి రీజన్? నేను ఒక్కడనే హైలైట్ అవుతానా అవ్వనా అన్న డౌట్ రాలేదా? అండ్ వాట్ ఈస్ ద రీజన్ మీరు ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి? అంటే స్క్రిప్ట్ ఓకే చేయడానికి రీజన్ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ చాలా ఏళ్ళుగా ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అవుతూ సరే ఇంకా క్రాఫ్ట్ బెటర్ చేసుకుంటూ జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. బట్ అమీర్లోకి ఫిల్మ్ వచ్చిన తర్వాత ఐ థాట్ ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కానీ స్టోరీ విన్న తర్వాత అనిపించింది ఏంటంటే వెరీ గుడ్ ఆపర్చునిటీ కాదు, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ అమీర్లోక్ సినిమాలో ఏదైతే చెప్పాలనుకున్నామో మేము ఆ పాయింట్స్ ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే కాదు, చాలా అసలు ఎక్కడ నేను అంత ట్రూ టు లైఫ్ సినిమా చూడలేదు. సో అండ్ ఇదొక పెద్ద ప్రాజెక్ట్ అండ్ సచ్ అ గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ త్రూ మన కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది అనడం ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ నాకు తెలిసి నాకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఫిల్మ్ అండ్ టు మై డైరెక్టర్ రమణారెడ్డి గారు ఆల్సో. రమణారెడ్డి గారు సైలెంట్ గా మొత్తం వెనకుండి ఆడిచ్చేస్తున్నారు. కానీ అన్న పాపం మానిటర్ వెనుకున్నప్పుడు మేము కూడా ఆడుకున్నాం ఆయనతో. చల్తా ఏముంది. నో బికాజ్ ఇట్ వాజ్ వెరీ ఫన్. అసలు కథలో చాలా బాండింగ్ అవసరం ఉన్నది ఈ 3 క్యారెక్టర్స్కి మధ్యలో. సో దాన్ని మేము బేస్గా చేసుకుని రీడింగ్ చేస్తూ మేము ముగ్గురం అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇప్పుడు మేము షూటింగ్ కూడా కలిసి వెళ్ళేటోళ్ళం. షూటింగ్ పోయేటప్పుడు ఏం సీన్ చేస్తున్నాం అది మాట్లాడుకుంటుండే. ఇవాళ కూడా కలిసే వచ్చినాం. ఈ రోజు ఏం మాట్లాడుకుంటాం అంటే నీ అసలు లైఫ్లో ఏం జరుగుతుంది, ఒకరికొకరు అడ్వైజెస్ ఇచ్చుకునే స్టేజ్కి వచ్చింది ఫ్రెండ్షిప్. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్.